హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం హిందూ న్యూస్ పేపర్ సంబంధించి అనాలిసిస్ చేయబోతున్నాం. సో నిన్నటి హిందూ న్యూస్ పేపర్ సంబంధించి మనం అనాలిసిస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈరోజు టోటల్గా 2 ఆర్టికల్స్ మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మన స్క్రీన్ మీద ఒక ఆర్టికల్ కనబడతా ఉంది, దీన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇదేంటంటే సుప్రీంకోర్ట్ మే గివ్ అ వెర్డిక్ట్ దిస్ వీక్ ఆన్ లెఫ్టినెంట్ గవర్నర్స్ పవర్ టు అపాయింట్ ఆల్డర్మెన్. సో సింపుల్గా ఈ యొక్క ఆర్టికల్ లెఫ్టినెంట్ గవర్నర్స్ రిలేటెడ్గా ఆల్డర్మెన్ అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది, ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ జిస్ట్ ఏంటి, సో దీని రిలేటెడ్ కొన్ని పాయింట్స్ మనం వర్క్ చేయబోతున్నాం ఈ వీడియోలో. అట్ ద సేమ్ టైం ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, దాన్ని మనం ఈరోజు ఒక 2 ఆర్టికల్స్ వర్క్ చేయబోతున్నాం. సో బేసిక్గా ఈ ఆర్టికల్ అసలు ఏంటి ఆల్డర్మెన్ అనే కాన్సెప్ట్. సో జనరల్గా ఆల్డర్మెన్ అనే ఒక టర్ము 2 వర్డ్స్ నుంచి వస్తుంది. ఆల్డర్మెన్ అనే టర్మ్ 2 వర్డ్స్ నుంచి వస్తుంది, ఒకటి ఓల్డర్, ఇంకొకటి మెన్. సో సింపుల్గా ఆల్డర్మెన్ ఎటిమలాజికల్గా ఓల్డర్ మెన్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ మెన్ అంటారు. ఓల్డర్ మెన్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ మెన్ అంటారు. సో ఇంకా ఆల్డర్మెన్ ఏదైతే ఉందో ఈ టర్మ్ యొక్క రిఫరెన్స్ అనేది మనకి హిస్టారికల్ కూడా కనపడతా ఉంటుంది. ఒక ట్రైబ్కి కానీ ఒక క్లాన్కి కానీ ఎలక్టెడ్ పర్సన్ ఎల్డర్ పర్సన్ని మనం ఆల్డర్మెన్ అంటాం. సో ద ఎల్డర్లీ పర్సన్ ఆర్ ఎల్డర్లీ ఇండివిజువల్ ఆఫ్ ఏ ట్రైబ్ ఆఫ్ ఏ క్లాన్, అతన్ని కూడా ఆల్డర్మెన్ అంటాం. సో ఇప్పుడు జనరల్గా అసలు ఆల్డర్మెన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో, అంటే యూరోపియన్ కంట్రీస్ కానీ కొన్ని అమెరికా లాంటి కంట్రీస్లో అక్కడ ఆ ఏరియా సంబంధించి ఒక ఎల్డర్ పీపుల్ని, స్పెషలైజ్డ్ పర్సన్ని, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని ఒక స్పెసిఫైడ్ ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారంటే నామినేట్ చేయడం చేస్తూ ఉండేవాళ్ళు. అది ఒక కన్వెన్షన్స్కి వచ్చేది. సో ఏదైనా ఆ సబ్జెక్ట్ సంబంధించి నాలెడ్జబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని లోకల్ బాడీస్కి నామినేట్ చేయడం జరుగుతూ ఉంది. సిమిలర్గా అటువంటి ఆల్డర్మెన్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలో కూడా ఢిల్లీ యూనియన్ టెరిటరీలో ఉంది. సో జనరల్గా ఇఫ్ యు లుక్ ఎట్ యాజ్ పర్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1957. So as per DMCA, Delhi Municipal Corporation Act, the Lieutenant Governor of Delhi can nominate 10 members as aldermen to the Municipal Corporation of Delhi. సో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి ఒక 10 మందిని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయొచ్చు అని మనకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1957 చెప్తా ఉంది. ఈ 10 మెంబర్స్కి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటంటే 25 years ఏజ్ కన్నా ఎక్కువ ఉండాలి. సో దోస్ పీపుల్ ఎవరికైతే 25 సంవత్సరాల కన్నా ఏజ్ ఎక్కువ ఉండి అటువంటి వాళ్ళని ఒక 10 మెంబర్స్ నామినేట్ చేయొచ్చు లెఫ్టినెంట్ గవర్నర్. ఈ 10 మెంబర్స్ తప్పకుండా స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉండాలి విత్ రిగార్డ్స్ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇది మనకి ఆల్డర్మెన్ కాన్సెప్ట్ కొంత బ్రీఫ్ అన్నట్టు. సో ఆల్డర్మెన్ అనేవాడు ఎవరు లేదు, వాడు ఒక నామినేటెడ్ మెంబర్ టు ద మున్సిపల్ బాడీ. సో హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ విత్ రిగార్డ్స్ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఆల్డర్మెన్ సంబంధించింది అన్నట్టు. అయితే ఆల్డర్మెన్కి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో అతను నామినేట్ చేయబడిన అతనికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ మనం డిస్కస్ చేసే ముందు అసలు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ MCD ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం మేయర్ అంటాం. సో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఈ సివిక్ బాడీతో పాటు ఒక ఇంపార్టెంట్ కమిటీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది పాలసీ డిసిషన్స్లో. ఆ కమిటీ నేమ్ స్టాండింగ్ కమిటీ అంటాం. ఈ స్టాండింగ్ కమిటీ అంటాం. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ హెడ్ మేయర్, దీంట్లో ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని మన కౌన్సిలర్స్ అంటాం. ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో టోటల్గా 18 మెంబర్స్ ఉంటారు. 18 మెంబర్స్ని ఎలా తీసుకుంటారంటే 6 మెంబర్స్ ఏమో ఈ యొక్క ఎలక్టెడ్ కౌన్సిలర్స్లోని కొంతమంది మళ్ళీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బేసిస్గా 6 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు, దాంట్లోకి వెళ్ళిపోతారు స్టాండింగ్ కమిటీలో. ఇంకా 12 మెంబర్స్ ఏదైతే ఉన్నారో ఈ 12 మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే సింపుల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఒక 12 జోన్స్గా డివైడ్ చేశారు. ఈ 12 జోన్స్ సంబంధించి ఒక కమిటీస్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే జోనల్ వార్డ్ కమిటీస్ అంటాం. ఈ జోనల్ వార్డ్ కమిటీస్ కూడా మనకి ఎలక్షన్స్ జరుగుతాయి.
సో ఈ ఎలక్షన్స్ ఏదైతే జోనల్ వార్డు కమిటీస్ జరుగుతాయో దీంట్లో మనకి ఈ ఆల్డర్మెన్కి ఓటింగ్ పవర్ ఉంటుంది. ఈ 12 జోనల్ వార్డు కమిటీస్ నుంచి మనకు 12 రిప్రజెంటేటివ్స్ ఈచ్ జోన్ నుంచి వెళ్తారు. ఈ 12 మెంబర్స్ వీళ్ళే, అంటే 12 మెంబర్స్ ఏమో ఎవ్రీ జోన్ నుంచి వస్తారు. అట్ ద సేమ్ టైం 6 మెంబర్స్ ఏమో ఆల్రెడీ సివిక్ బాడీ ఏదైతే ఉందో దాని నుంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు సింపుల్గా ఆల్డర్మెన్ యొక్క పవర్స్ ఏంటంటే ద ఓటింగ్ పవర్స్ విత్ రిగార్డ్స్ టు జోనల్ వార్డు కమిటీస్, and he or she is going to empower the standing committees which is going to play a key crucial role with regards to financial matters కానీ ఇవన్నీ వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఇది మనం ఆల్డర్మెన్ గురించి వర్క్ చేయాల్సిన కొన్ని పవర్స్ అన్నట్టు. అంటే అసలు ఆల్డర్మెన్ అనేవాడు ఎవడు, ఆల్డర్మెన్కు ఉన్న పవర్స్ ఏంటి. ఇప్పుడు అసలు ఆల్డర్మెన్ సంబంధించి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏంటంటే ఫస్ట్ కన్సర్న్ సూటబిలిటీ ఆఫ్ నామినీ. సూటబిలిటీ ఆఫ్ నామినీ అసలు ఏంటి? సూటబిలిటీ ఆఫ్ నామినీ అంటే ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఈ 10 మెంబర్స్ని అపాయింట్ చేస్తున్నాడో, నామినేట్ చేస్తున్నాడో, ఈ 10 మెంబర్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్ పొజిషన్, ఆ పొజిషన్కి వాళ్ళు సూటబుల్ కాకపోయినా వాళ్ళని నామినేట్ చేస్తున్నారని ఒక యొక్క కన్సర్న్. సెకండ్ కన్సర్న్ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏదైతే ఉన్నారో, సో ఈ యొక్క ఎంసీడీ సంబంధించి ఈ 10 మెంబర్స్ నామినేట్ చేసే ప్రాసెస్లో కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సంబంధించి వీళ్ళందరూ ఎలక్టెడ్ మెంబర్స్, కౌన్సిలర్స్ అనేవాళ్ళు. ఈ 10 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ద్వారా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ దో దే హ్యావ్ డిఫిటెడ్ ఎలక్టోరల్లీ అనేది వీళ్ళ మీద ఉన్నటువంటి కన్సర్న్స్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2023లో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ ఏంటంటే, సో ఇట్లా లెఫ్టినెంట్ గవర్నర్ సంబంధించి ఏదైతే ఆల్డర్మెన్ అపాయింట్ చేస్తూ ఉన్నారో, సో అది మనకి డెమోక్రటిక్గా మేము ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ డీస్టెబిలైజ్ చేస్తూ ఉంది, దాని మీద మీరు స్టేట్మెంట్స్ ఆర్ జడ్జ్మెంట్స్ ఇవ్వండి అన్నట్లు లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టులో ఏదైతే ఉన్నారో వాళ్ళ పార్టీ పిటిషన్ ఫైల్ చేశారు. సో ఇప్పుడు 2023లో సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ చేసింది. సో సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ చేయడం అంటే, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్పారు. సో ఆర్టికల్ 239AA అని ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ ఢిల్లీ రిలేటెడ్గా యూనియన్ టెరిటరీ సంబంధించి. సో ఆర్టికల్ 239AA ఏదైతే ఆర్టికల్ ఉందో దీని ప్రకారం ఇక్కడ మనకు లెఫ్టినెంట్ గవర్నర్ అనేది ఏదైతే ఇలా నామినేట్ చేస్తూ ఉన్నాడో దానివల్ల డెమోక్రటిక్గా ఎలక్ట్ అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సివిక్ బాడీ డీస్టెబిలైజ్ అవుతుంది అని ఈ యొక్క ఆర్టికల్ని యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ రెఫర్గా వాడి సో మనకు ఈ స్టేట్మెంట్ చేశారు. సో అసలు ఈ ఆర్టికల్ 239AA ఏంటంటే, ఈ ఆర్టికల్ని 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1991లో ఇది మన కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉందో అప్పటి వరకు దాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా దాన్ని చేంజ్ చేశారు నేమ్. ఇంకా ఈ యొక్క ఆర్టికల్లో ఇంకా ఏం పాయింట్స్ మెన్షన్ చేశారంటే, ఢిల్లీ సంబంధించి ఒక లెజిస్లేటివ్ బాడీ కూడా క్రియేట్ చేయబోతున్నారని చెప్పారు. లెజిస్లేటివ్ బాడీ, సో మనకు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎట్లయితే ఉన్నాయో ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సెకండ్ పాయింట్ ఇంకా ఏంటంటే, లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ అన్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అన్నట్టు ఈ యొక్క ఆర్టికల్లో చెప్పారు. ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ టు బౌండ్ టు ద ఎయిడ్ అండ్ హ్యాస్ టు వర్క్ బేస్డ్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఢిల్లీస్ గవర్నమెంట్ అనేది ఈ పాయింట్ చెప్పారు. అంటే క్లియర్గా ఆర్టికల్ 239AAలో ఏదైతే ఉందో క్లియర్గా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన రోల్ ఉన్నప్పటికీ సో అతను ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. సో ఇది మనకు 239 ఆర్టికల్ ఏ ప్రకారం క్లియర్గా ఈ ఆర్టికల్ను యూజ్ చేసి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సో ఎక్సెప్ట్ ల్యాండ్, పోలీస్, పబ్లిక్ ఆర్డర్
ఈ 3 ఆస్పెక్ట్స్ తప్పించి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ సంబంధించి డిస్క్రిషనరీ పవర్స్ లేవు అని చెప్తుంది. ఇది ఆర్టికల్ 239AA వాడడం. ఇప్పుడు ఏదైతే మనకి లెఫ్టినెంట్ గవర్నర్కి ఫేవర్గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏదైతే ఉందో ఇతను ఏం చెప్తాడంటే ఆర్టికల్ 239AA సంబంధించి కానీ లెఫ్టినెంట్ గవర్నర్కి అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఏదైతే ఉందో ఈ రెండు 2 డిస్టింక్ట్ పవర్ 2 సపరేట్ పవర్స్. సో దానికి దీనికి అసలు సంబంధం లేదు. సో ఇప్పుడు ఏదైతే ఈ నామినేషన్ చేస్తూ ఉన్నాడో ఇది యాజ్ పర్ లానే చేస్తూ ఉన్నాడు లెఫ్టినెంట్ గవర్నర్ అని అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మనకు లెఫ్టినెంట్ గవర్నర్ సంబంధించి వాదించేవాడు అతను చెప్తా ఉన్నాడు. సో ఇలా మనకు కొన్ని ఈవెంట్స్ చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే కంటిన్యూస్గా మనకి ఈ సెంటర్కి స్టేట్కి అంటే ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య కంటిన్యూస్గా టజిల్ వస్తూ ఉంది. సో ఈ టజిల్ యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 239 ప్రకారం యూనియన్ గవర్నమెంట్ ఆర్ లెఫ్టినెంట్ గవర్నర్ క్యాన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ అని చెప్తుంది. కానీ ఆర్టికల్ 239AA ప్రకారం ఏంటంటే ఢిల్లీలో స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఆ ఆర్టికల్ ప్రకారం అని వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నాయి. ఇలా కంటిన్యూస్గా మనకి కాన్స్టెంట్ టజిల్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మీన్స్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ యాజ్ ఫర్ విత్ రిలేటెడ్ టు ద ఎలక్టెడ్ ఢిల్లీ గవర్నమెంట్. సో ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి మనకు త్వరలో జడ్జిమెంట్ సో దాని మీద మాట్లాడతాను. సుప్రీంకోర్టు మే గివ్ వెర్డిక్ట్ దిస్ వీక్ ఆన్ లెఫ్టినెంట్స్ గవర్నర్ పవర్ టు అపాయింట్ ఆల్డర్మెన్. సో వాళ్ళు అసలు పవర్ ఉందా లేదా లెఫ్టినెంట్ గవర్నర్కి ఇలా మనం నెక్స్ట్ వీక్లో ఇంకా ఫర్దర్ ఆర్టికల్స్ వస్తే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్డర్మెన్ అండ్ దిస్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్టికల్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దట్ ఈస్ క్యాన్ స్టేట్స్ ట్యాక్స్ మైనింగ్ యాక్టివిటీస్. సో రాష్ట్రాలు మైనింగ్ సంబంధించి ట్యాక్సేషన్ వేయొచ్చా లేదా ఈ ఆర్టికల్ మనం మాట్లాడబోతున్నాం. ఇది నిన్న హిందూలో వచ్చిన ఆర్టికల్. సో ఇప్పుడు అసలు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలో నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. సో ఎన్నో మినరల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ మ్యాప్ మొత్తం ఇండియాలో ఉన్న డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ మినరల్స్. ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ యొక్క కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. క్యాన్ స్టేట్స్ ట్యాక్స్ ఆన్ మైనింగ్ యాక్టివిటీస్ సంబంధించి. సో అసలు ఈ ఆర్టికల్ ఎందుకు న్యూస్లో వచ్చింది ఏంటి అనేది. సో మనకి ఒక జనరల్గా నిన్న కొన్ని డేస్ బ్యాక్ ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ 9 మెంబర్ బెంచ్. సో 8:1 8 మెంబర్స్ సపోర్ట్ చేస్తూ 1 మెంబర్ సపోర్ట్ చేయకుండా సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చేసింది జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే సో స్టేట్స్ కూడా మైనింగ్ యాక్టివిటీస్ మీద మైనింగ్ సంబంధించి మైనింగ్ రైట్స్ మీద ట్యాక్స్ వేసే పవర్ ఉంది. సో పార్లమెంట్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వాళ్ళకు ఆ పవర్ని తీసేయొద్దు అన్నట్లు కొన్ని 8:1 కాన్స్టిట్యూషనల్ బెంచ్ రీసెంట్గా మనకు ఒక స్టేట్మెంట్స్ చేశారు. సో దీని మీద మనం కంటెక్స్ట్ అది అన్నట్లు ఇప్పుడు మనం దీని మీద వర్క్ చేయబోతున్నాం. సో యాక్చువల్గా దేర్ వాస్ ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ పేరు ఏంటంటే మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 1957లో ఫార్ములేట్ చేశారు. సో ఈ మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957లో చాలా కీ ప్రొవిజన్స్ ఉంటాయి. కీ ప్రొవిజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్రాంట్స్ ఫర్ మినరల్ కన్సెషన్. గ్రాంట్స్ ఫర్ మినరల్ కన్సెషన్ అంటే ఎవరైతే ఎంటిటీస్ మైనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్. సెకండ్ ఏంటంటే మ్యాండేటరీ ఆక్షనింగ్ ఆఫ్ మినరల్ బ్లాక్స్. సో మ్యాండేటరీ ఆక్షనింగ్ ఆఫ్ మినరల్ బ్లాక్స్ అనేది 2015లో అమెండ్ చేసి ఈ యాక్ట్కి ఈ పాయింట్ మెన్షన్ చేశారు. సో మ్యాండేటరీ ఆక్షనింగ్ ఆఫ్ మినరల్ బ్లాక్స్ అట్ ద సేమ్ టైం సో బిడ్డింగ్ ఏదైతే మనకు ఆక్షనింగ్ జరిగే ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అనేది మనకు ఈ 2015 అమెండ్మెంట్ ద్వారా ఈ యాక్ట్కి చేసిన ద్వారా మనకి ఏంటంటే ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు మ్యాండేటరీ మినరల్ బ్లాక్స్. సో గ్రాంట్స్ ఫర్ మినరల్ ఇంకా దీంట్లో ఈ యొక్క యాక్ట్ 1957లో ఉన్న యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఒకటి క్రియేట్ చేశారు.
సో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంటే సో జనరల్గా మైనింగ్ అనేది చాలా ఫారెస్ట్ ఏరియాస్లో జరుగుతుంటుంది కాబట్టి అక్కడ ఈ ప్రివిలేజ్డ్ కొంతమంది ఎవరైతే సెక్షన్స్ ఉంటారో కొంతమంది అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఈ మైనింగ్ వల్ల ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయి గవర్నమెంట్ ఈ ఫండ్ ద్వారా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్. ఇంకా ఈ యాక్ట్లో చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే నేషనల్ ఎక్స్ప్లోరేషన్ మినరల్ ట్రస్ట్ అనేది ఒకటి ఈ యాక్ట్లో ఉంది. సో నేషనల్ ఎక్స్ప్లోరేషన్ మినరల్ ట్రస్ట్ అంటే చాలా ఇన్స్టిట్యూట్స్తో పాటు ఇది కూడా మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటుంది. ఇది ఒకటి. ఇంకా మైనింగ్ అనేది మొత్తం పొల్యూషన్ రిలేటెడ్ ఎలిమెంట్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మనకు ఈ దాంట్లో ఉంటుంది. ఇంకొకవేళ సింపుల్గా మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా ఈ యాక్ట్లో ఎలా అడ్రస్ చేయాలో కూడా మనకు క్లియర్ అని ఇలా నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉంటాయి మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో. ఇప్పుడు ఈ యొక్క యాక్ట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసలు హూ హ్యాస్ ద ఓనర్షిప్ రైట్స్ ఓవర్ ద మినరల్స్. సో అసలు మినరల్స్ మీద ఓనర్షిప్ రైట్స్ ఎవరికి ఉంటాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఈ యాక్ట్ క్లియర్గా ఒకవేళ ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్ బౌండరీస్లో ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఈ స్టేట్ బౌండరీస్లో మినరల్స్ అన్నిటికీ ఓనర్ స్టేట్ గవర్నమెంట్స్. ఒకవేళ స్టేట్ బౌండరీస్లో కాకుండా టెరిటోరియల్ వాటర్స్లో కానీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో కానీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ బేస్ లైన్. సో కోస్టల్ రీజన్స్లో 200 నాటికల్ మైల్స్, టెరిటోరియల్ వాటర్స్ అంటే బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్. ఈ రీజన్స్లో ఉన్న మినరల్స్ అన్నిటి మీద మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి ఓనర్షిప్ ఉంటుంది. ఇంకా పాయింట్ ఏంటంటే ఈ యొక్క యాక్ట్లో 1957 ఏదైతే మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్లో చాలా షెడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ షెడ్యూల్లో చాలా మినరల్స్ లిస్ట్ ఇచ్చారు. మినరల్స్ లిస్ట్ ఇక్కడ మీరు చూస్తే సో ఇది ఫస్ట్ షెడ్యూల్ సంబంధించి ఈ యాక్ట్లో ఎన్నో మినరల్స్ ఉన్నాయి. అటామిక్ మినరల్స్ అని, మెటాలిక్ మినరల్స్ అని, క్రిటికల్ మినరల్స్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే క్లియర్గా మనకి ఫస్ట్ షెడ్యూల్లో ఏదైతే మినరల్స్ మెన్షన్ చేశారో ఆ మినరల్స్ మైనింగ్ చేయాలి అంటే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్. సో అంటే అవి స్టేట్ బౌండరీస్లో ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఓనర్షిప్ ఉంటుంది. కానీ ఆ ఏరియాస్లో కూడా మైనింగ్ జరగాలంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. ఇప్పుడు ఇంకొక రకమైన వీటిని ఫస్ట్ షెడ్యూల్లో ఉన్న మినరల్స్ అన్నిటిని మనం మేజర్ మినరల్స్ అంటాం. ఇప్పుడు మైనర్ మినరల్స్ ఉంటాయి. ఈ మైనర్ మినరల్స్కి మాత్రం స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. సో మనకు ఓనర్షిప్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. కానీ మైనింగ్ చేసేటప్పుడు ఆ అప్రూవల్ కంపెనీకి ఇచ్చే అప్రూవల్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఉంది, మైనర్ మినరల్స్ సంబంధించి మాత్రం స్టేట్ గవర్నమెంట్స్కి ఉంది. ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే మైనింగ్ రిలేటెడ్గా స్టేట్ గవర్నమెంట్స్కి అసలు ఏమేమి పవర్స్ ఉన్నాయో మనం చూద్దాం. స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 49 వర్క్ చేస్తే ఎంట్రీ నెంబర్ 49లో స్టేట్స్ క్యాన్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని చెప్పారు. ఇట్ మీన్స్ అంటే మనం స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ల్యాండ్ మీద బిల్డింగ్స్ మీద ట్యాక్స్ వేయొచ్చు అని. ఇప్పుడు ఎంట్రీ నెంబర్ 50 ఏదైతే ఉందో స్టేట్ లిస్టు ఇదేంటంటే దాంట్లో స్టేట్ గవర్నమెంట్స్ అడ్రసెస్ మైనింగ్ రైట్స్ అనేది ట్యాక్స్ ఆన్ మైనింగ్ రైట్స్ అనేది ఈ యొక్క 50 సంబంధించిన ఆర్టికల్ 50 సంబంధించిన లిస్ట్లో ఉన్న ఎంట్రీ. సో అడ్రసెస్ ట్యాక్సెస్ ఆన్ మైనింగ్ రైట్స్ అంటే సింపుల్గా ఎంట్రీ నెంబర్ 50 ఏం చెప్తుందంటే స్టేట్ లిస్ట్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ యొక్క మైనింగ్ సంబంధించి ట్యాక్సెస్ వేయొచ్చు అనే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎంట్రీ నెంబర్ 49, ఎంట్రీ నెంబర్ 50. ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్స్ కూడా లెజిస్లేటివ్ పవర్స్. ఇప్పుడు సెక్షన్ 9 ఆఫ్ మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్లో ఒక సెక్షన్లో ఏంటంటే సో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ మినరల్స్కి ఆ ఓనర్స్కి లీజ్ తీసుకున్నవాడు రాయల్టీ పే చేయాలని చెప్తా ఉన్నారు ఈ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారం. సో ఇప్పుడు ఒకవేళ స్టేట్ బౌండరీస్లో ఉంటే అల్టిమేట్గా స్టేట్ గవర్నమెంట్ ఓనర్స్ వాళ్ళకి రాయల్టీ పే చేయాలి ఎవరైతే లీజ్ తీసుకున్న కంపెనీస్ ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడ మనకు ఎంట్రీ నెంబర్ 50 దగ్గర ఇక్కడ మనకు కొంత కాంట్రవర్సీ వచ్చింది రీసెంట్గా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సింపుల్గా
అసలు ఇప్పుడు రాయల్టీ అనేది ట్యాక్సా కాదా అనేది ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాయల్టీ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్ అని చెప్పింది. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి ఏదైతే లీజ్ తీసుకున్న కంపెనీస్ పే చేస్తున్నాయో అది ట్యాక్స్ కిందికి రాదు అని ఒక పాయింట్ చెప్పింది. సో రాయల్టీ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్. సో రాయల్టీ అనేది జస్ట్ ఏ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ ద లీజర్ అండ్ లీజ్ అనేది ఈ సుప్రీంకోర్టు చెప్పిన పాయింట్. సో రాయల్టీ ఈజ్ నాట్ ట్యాక్స్. ఇంకొకటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 49లో స్టేట్ గవర్నమెంట్స్ క్యాన్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే ఏ ల్యాండ్లో అయితే మైనింగ్ సంబంధించిన మినరల్స్ ఉన్నాయో అవన్నీ ల్యాండ్ అనే టర్మినాలజీలోకి రావని చెప్పింది. అదొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆర్టికల్ 50లో ఏదైతే అడ్రసెస్ ట్యాక్స్ ఆన్ మినరల్ రైట్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు వాట్ ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ సో స్టేట్ గవర్నమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ కలెక్టింగ్ రాయల్టీ దే క్యాన్ ఆల్సో ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ మినరల్స్ అనేది వాళ్ళు క్లియర్గా మైనింగ్ అనేది క్లియర్గా చెప్పారు. సో ఫైనల్గా ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనకి ఏం తెలిసి వచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్సెస్ వేయచ్చు, రాయల్టీ కలెక్ట్ చేయొచ్చు. సో ఆర్టికల్ 49 ప్రకారం వాళ్ళు ల్యాండ్ ఏదైతే మెన్షన్ చేశారో మనం డిస్కస్ చేసాం ఇందాకలా, సో దాంట్లోకి మాత్రం మనకి ఆ ల్యాండ్ డెఫినేషన్లోకి మైనింగ్ ఉన్న ఏరియాస్ మాత్రం రావు అనేది మనకు చెప్పారు. సో దీస్ ఆర్ ద 2 ఆర్టికల్స్. సో ఆల్డమెన్ ఒకటి ఇష్యూ, ఇంకొకటి మైనింగ్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించి ఇది ఒకటి మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ డేలో ఇంకా కొన్ని ఆర్టికల్స్, ఈరోజు జరిగిన ఆర్టికల్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. థ్యాంక్ యూ.